కళ్యాణ్, తనుజకి కాదండి. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్‌కి సూపర్ డూపర్ బూస్ట్ ఇచ్చాడనమాట 'బిగ్ బాస్'. అదేంటి అంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్‌లో నుంచి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఒకళ్ళు వాయిస్ మెసేజ్ పంపించేటట్టు అంటే వాయిస్ వీడియో బయటనమాట. మీకు గుర్తున్నట్టయితే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 4 సీజన్స్ కూడా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఆఖరి రోజొచ్చి హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసేవాళ్ళు. ఓకే. కానీ ఎప్పుడైతే మెహబూబ్ సోహెల్‌కి 3, 2 అని సైగ చేసాడో అప్పుడు అది పెద్ద కాంట్రోవర్సీ అవ్వటము. అది కాస్త వేరేగా ఎళ్ళిపోవటము. సో, అప్పటినుంచి సీజన్ 5 నుంచి ఆపేశారనమాట. అయితే ఇక ఆ తర్వాత కొంతమంది ఎక్స్ సీజన్స్ ఉంటారు చూసారా? అంటే సీజన్ 1, సీజన్ 3 దానికి సంబంధించిన కంటెస్టెంట్సే వీడియో బయట ద్వారా అక్కడున్న టాప్ 5ని పలకరిస్తుండేవారు. అయితే ఇక ఇప్పుడు కొత్తగా చేద్దామని చెప్పేసి 'బిగ్ బాస్' ఒక ప్లాన్ ఏసిందంట. అదేంటి అంటే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ దగ్గర నుంచి ఒక వీడియో బయటనమాట. జస్ట్ ఆల్ ది బెస్ట్ మీరు టాప్ 5కొచ్చారు. నా దృష్టిలో మీరందరూ కూడా విన్నర్సే. ఈ లాస్ట్ డేస్‌ని మీరు ఎంజాయ్ చేయండి 'బిగ్ బాస్' హౌస్‌లో. ఎవరు విన్ అయినా కూడా ద బే బెస్ట్ మే విన్ అని చెప్పేసి అలాగా చెప్తారు జనరల్‌గా. కొంచెం వాళ్ళకి రిలాక్సేషన్ అనమాట. అబ్బా! ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వాళ్ళని చూడాలి. అలా ఒక జీల్ ఉంటది కదా! అయితే శ్రీజ కూడా కళ్యాణ్‌కి బెస్ట్ విషెస్ చెప్పిందంట. నువ్వు అనుకున్నదే జరుగుతుంది అని చెప్పేసి ఒక చిన్న హింట్ కూడా ఇచ్చిందంట. మనకి అందిన సమాచారం ప్రకారం అయితే. అయితే ఈ అప్డేట్ ఎంతవరకు నిజమని తెలీదు గానీ నిజమైతే మాత్రం సూపర్ ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ కూడా బాగా స్ట్రెస్డ్‌గా ఉన్నారనమాట. సూపర్ స్ట్రెస్డ్‌గా ఉన్నారు. సో, ఆ స్ట్రెస్‌ని వాళ్ళు తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫేవరెట్ పర్సన్స్‌తో మాట్లాడాల్సిందే. సో, ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ వచ్చారు 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎలిమినేట్ అయిన తర్వాత. కానీ, కానీ నామినేషన్ జేయడానికొచ్చారు. అది చాలా బాధగా అనిపిస్తది ఎవరికైనా సరే. అందులోనూ శ్రీజని, కళ్యాణ్‌ని నామినేట్ చేయడం చాలా బాధగా అనిపిస్తుంది కదా! సో, ఈ క్రమంలో గనుక మనం చూసుకున్నట్టయితే ఆ! శ్రీజ మళ్ళీ ఒక వీడియో బయటైతే పంపించిందంట. ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి. మీరందరూ కూడా బయటకొచ్చిన తర్వాత మీ అందరికీ కూడా నేను మంచి ట్రీట్ ఇస్తాను. అలా మాట్లాడిందంట. మరి ఆ వీడియో బయట రిలీజ్ చేస్తారా? లేదా? అనేది తెలీదు. కానీ ఒకటేంటంటే శ్రీజ ఎంట్రీ, శ్రీజ ఎగ్జిట్, శ్రీజ రీ ఎంట్రీ, మళ్ళీ శ్రీజ కన్ఫర్మ్‌గా రీ ఎంట్రీ కాకపోవడం ప్రతీదీ సెన్సేషనే. నాకు తెలిసి 'బిగ్ బాస్' హౌస్‌లో విన్నర్‌కి, రన్నర్‌కి టాప్ 5 కూడా లేని ఒక ఇంటర్నెట్ షేకింగ్ మూమెంట్ శ్రీజకుంది. ఎందుకంటే తను ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఓటింగ్ ద్వారా కాకుండా ఏదో ఒక తుప్పాస్ రీజన్ ద్వారా బయటికెళ్ళడం అయితే జరిగింది. అది నిజంగా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ ఫ్రెండ్స్. నిజంగా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. అయితే ఆ ఎలిమినేషన్ తర్వాత తను మళ్ళీ ఖచ్చితంగా రీ ఎంట్రీ కావాలి అని అనుకునే టైంకి భరణి గారు గూడా ఎళ్ళిపోవటం, భరణి గారిది కూడా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరగడం, మళ్ళీ ఇద్దరు లోపలికి రావటం, ఇద్దరు కూడా కష్టపడి ఆడటం. ఇలా ఆఫ్‌కోర్స్ ఈ 'బిగ్ బాస్' సీజన్ అంతా కూడా ఊహించని ట్విస్ట్‌లే జరిగాయి. ఎనీవేస్ శ్రీజ అయితే బయటకొచ్చిన తర్వాత చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో తన ఫేవరెట్ కంటెస్టెంట్‌కి కూడా ఒక ఇదైతే పంపించింది. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.